హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైతే చేశానో మొత్తం అంతా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఇంకా ఉదయం అయితే లేచేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేచానండి. ఇంకా లేచిన తర్వాత మొత్తం ఇంటి పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా నైట్ కోన్ అయితే పెట్టుకున్నానని చెప్పాను. ఇంకా కోన్ కూడా బాగా పండింది. మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట. ఇంకా ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా గెట్ రెడీ విత్ మీ వీడియోలో అయితే ఇంకా ఇది పండగకి అయితే తీసుకున్నాను అనమాట లక్కీ షాపింగ్ మాల్లో. కానీ అప్పుడు పండగకి కట్టుకోలేదు. ఇంక అప్పటికి స్టిచ్చింగ్ అది అవ్వలేదని చెప్పి ఇంకా ఎలాగో నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా అని చెప్పి ఉంచేసుకున్నాను. ప్రతి పండగకి అలాగే చేస్తానండి. ఒక శారీ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇంకా దాన్నే మ్యారేజ్ యానివర్సరీకి అయితే కుట్టించేసుకుంటాను అనమాట. ఫైనల్గా అయితే మా ఆయనకి కూడా మ్యాచింగ్ ఉంటుందని షర్ట్ అయితే తీసాను అనమాట. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. పిల్లలు నేను మా ఆయన కూడా రెడీ అయిపోయి ఇంకా అన్నవరం అయితే వెళ్తున్నాం అనమాట. మాకు మ్యారేజ్ అయ్యేది 5th ఇయర్ అనమాట. అంటే 5th యానివర్సరీ 2021లో అయితే మ్యారేజ్ అయింది. ఇంకా అప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నాము. ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడు అన్నవరం వెళ్దాం అనుకున్నా కూడా ప్రతి ఇయర్ కుదరడం లేదనమాట. నార్మల్గా అయితే మాది మామూలుగా చెప్పాలంటే మాది లవ్ మ్యారేజే. ఇంకా మేము చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు అయితే చేశారనమాట. ఇంకా చేస్తారు కదా గుళ్ళో. ఇంకా అలా అయితే అన్నవరంలో మళ్ళీ వ్రతం అది చేయించారు. చాలామంది లవ్ స్టోరీ చెప్పమని అడుగుతున్నారు. లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా ఈ వీడియో అయితే సరిపోదు లెంత్. మళ్ళీ దానికి విడిగా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మొత్తానికైతే అన్నవరం అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే ఇంకా వ్రతానికి కావాల్సిన పళ్ళు మొత్తం కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అందులోని మాఘమాసం కదండి కొద్దిగా ఖాళీగా లేదనమాట. అని ఎప్పుడు కూడా అన్నవరాన్ని అయితే ఖాళీ ఉండదు. ఇంకా వ్రతంలో అయితే కూర్చుండిపోయాము. ఇంకా పూజ చేస్తున్నప్పుడు అయితే ఇంకా అక్కడ మా పిల్లలు మామూలుగా అల్లరి చేసేవాళ్ళు కాదనమాట. వాళ్ళని చూసుకుంటూ మరో పక్కన మంత్రాలు వింటూ వ్రతం చేసుకుంటూ ఇంకా మొత్తానికైతే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించేసుకుంటున్నాము. ఈ 5 ఏళ్ళ బట్టి కూడా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడు వ్రతం చేయించుకుందామన్నా ఏదో ఒక అడ్డంకి వచ్చేదనమాట. నేను గుడికి వెళ్తున్నాను కానీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేదాన్ని. ఏంటో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఈ సంవత్సరమన్నా బాగా జరుగుతుందా లేదా, ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. కొంచెం నాకు ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట చెప్పాలంటేని. నాలా మీలో ఎవరైనా అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వ్రతం అయితే అయిపోయింది. మా పిల్లలు బొట్టు పెట్టేసుకుంటున్నారు. ఇంకా పూజ చేసేటప్పుడే గోల గోల చేసేసేవారు అనమాట. సరికో లాలీపాప్ కొనిచ్చారు మా ఆయన. అయినా కూడా కుదురుండేవారు కాదు. ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నాం కానీ వాళ్ళని చూసుకోవడానికే సరిపోయేది. కూడా ఇంకొకరిని ఎవరైనా తీసుకెళ్తే సరిపోయేది. కానీ తీసుకెళ్ళలేదు. మా అమ్మ అయితే చిన్న పాపని ఉంచేమంది. కానీ నేను ఉంచలేదనమాట. ఎందుకు ఇంకా ఫస్ట్ టైం కదా వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాము. వదిలేసి వెళ్ళడం ఎందుకని అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికి వ్రతం అయితే అయిపోయింది. కొబ్బరికాయలు అవి కూడా కొట్టేస్తున్నాము. కొట్టిన తర్వాత ఇంకా అక్కడ వ్రతంలో పెడతారు కదా ప్రసాదం. అది ఎంతమందికి తెలుసో ఆ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ప్రసాదం అయితే దేవుడికి అయితే పెట్టేసాము. పెట్టిన తర్వాత ప్రసాదం అయితే స్వీకరించి ఇంకా దేవుడి దర్శనం కూడా చేసుకొని వచ్చేసామన్నమాట బయటికి. అప్పటికి టైం వచ్చేసి 12:30 అలా అయిపోయింది. ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి వ్రతం అది అయ్యేసరికి. ఇంకా తొందరగా అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంకా అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ భోజనం చేసి ఇంకా కాసేపు కూర్చొని అయితే బయలుదేరదాం కదా అని చెప్పి అయితే వెళ్ళాము. ప్రతి ఇయర్ ఎలాగో చికెన్ మటన్ అలాంటి వాటితోనే గడిచిపోయింది. ఇంక వ్రతం చేయించుకోవడానికి వెళ్ళడం అవ్వలేదు కదా. ఇంక ఇయర్ అయితే ఎలా అయినా పట్టు పెట్టానమాట. ఎలా అయినా వ్రతం చేయించుకుందామని మా ఆయనతో అయితేని. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి నైట్ డ్యూటీ చాలా నీరసంగా ఉంది. అయినా కూడా నా కోసం అని చెప్పి వచ్చారనమాట. నేను ఊరుకోవట్లేదని. ఇంకా సంతర్పణ అదే అన్నప్రసాదం కూడా స్వీకరించేసిన తర్వాత బయటకు వచ్చేసి కాసేపు అయితే కూర్చున్నాము. కూర్చొని ఇంక మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయామన్నమాట. వచ్చేటప్పుడు అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ దిగేటప్పుడు ఇక్కడ వ్యూ బాగుంటుందన్నమాట. ఇంకా పంబా నదో ఇంకా పందా నదో నది పేరు ఉంటుంది. పంబా నది అని ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నది కనిపిస్తుందన్నమాట. మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఇంకా అక్కడైతే వ్యూ బాగుందని చెప్పి కాసేపు అయితే కూర్చొని ఫోటోలు అవి తీయించుకున్నాము. అన్నవరం వెళ్ళే వాళ్ళకైతే కనిపిస్తుందండి ఈ నది. ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది. లేకపోతే చాలా వాటర్ ఎక్కువగా ఉంటుంది.
ఇంకెక్కడ కాసేపు అయితే కూర్చొని అంటే మార్నింగ్ నుంచి కొద్దిగా వీక్‌గా ఉండడం వల్ల కాసేపు కూర్చొని వెళ్దామంటే మా ఆయన అయితే ఊరుకున్నారనమాట. ఎందుకు కుదరలేదంటే వ్రతం చేయించుకోవడానికి ఇంకా ప్రెగ్నెంట్‌గా ఉండడమో, లేకపోతే డెలివరీ డెలివరీ అయిన వెంటనేనో ఇంకా అలా ఉండేదనమాట. అందుకు కుదిరేది కాదు. ఇంకా తర్వాత ఏదో ఒక అడ్డంకి అయితే వచ్చేది వ్రతం చేయించుకోవడానికి. ఇంక ఈ ఇయర్ కూడా అలాగే ఏదో ఒకటి వస్తదని అయితే అనుకున్నాను. కానీ ఆ దేవుడి దయ వల్ల ఏం రాలేదు. చాలా విజయవంతంగా అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నామనమాట. చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక తొందరగా ఇంటికొచ్చేసిన తర్వాత ఇంక సేమియా పాయసం అయితే వండుతున్నా అనమాట. మెయిన్లీ ఏంటంటే మా ఆయన కేక్ అది తీసుకొస్తానంటారు. కానీ నాకు ఇష్టం ఉండదు. బర్త్‌డేకే కాదు లేకపోతే ఏదన్నా సరే పిల్లలకి చేయడానికైతే ఇష్టపడతాను కానీ నాకంటే నాకు మేము చేసుకునేది ఏదైనా సరే కేక్ అలాంటివైతే ఇష్టపడను నేను. ఎందుకంటే కేక్ తినననమాట. అందుకని చెప్పేసి ఇంకా సొంతంగా నేనే తయారు చేస్తాను. కేక్ కట్ చేసామన్న పేరుకని చెప్పేసి నేనే తయారు చేస్తానని చెప్పాను. ఇంకా తర్వాత సేమియా పాయసం ఇంకా అలాగే అన్నవరం ప్రసాదం అయితే ఇంకా మొత్తం అందరికీ పంచిపెట్టుకుందాం మా ఇదనని చెప్పి ఇంకా తొందరగా అయితే ఇంటికొచ్చేసిన తర్వాత సేమియా పాయసం అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తానండి సింపుల్‌గా. ఫస్ట్ అయితే ఇంకా నెయ్యిలో మనం జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి కదా! ఇంకా అవైతే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అయితే లేదు. కిస్మిస్ ఉంటే అదొకటి ఫ్రై చేశాను. తర్వాత ఇంకా అదే నెయ్యిలో ఇంకా సేమియా కాళ్ళైతే వేసి ఫ్రై చేసేసి ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేసి ఉడికించేసుకొని సగ్గుబియ్యం కూడా వేస్తారండి. వేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా పంచదార, యాలకుల పౌడర్ కూడా వేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్‌లో దింపేటప్పుడు మాత్రమే మరగపెట్టుకున్న పాలైతే వేస్తాను అనమాట. ముందు కూడా వేస్తాను. తక్కువగా చేసుకునేటప్పుడు ఒకలా చేస్తాను. ఇలా ఎక్కువగా చేసేటప్పుడు ఒకలా చేస్తాను. అంటే పాలు ఇరిగిపోతాయేమన్న భయం అనమాట నాకు. అందుకని చెప్పి ఇంక ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ మెథడే ఫాలో అవుతాను. ఫుల్ వీడియో ఒకటి చేస్తానండి సేమియా పాయసం ఎలా చేస్తాననేది. ఇంకా ఇక్కడ సేమియా పాయసం కూడా చేసేసిన తర్వాత ఇంక వేడిగా ఉన్నప్పుడే ఇంక మా ఈది వాళ్ళందరికీ పంచిపెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువగా అయితే మా పిల్లల బర్త్‌డేకి అయితే మాత్రం కేక్ కటింగ్‌కి ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా మాకంటూ నా బర్త్‌డే అయినా, మా ఆయన బర్త్‌డే అయినా మా ఆయన బర్త్‌డేకి కూడా నేను తెప్పిస్తా అంటా. కానీ మా ఆయన ఇష్టపడరు. ఆయన కూడా అంతే ఎక్కువ ఇష్టం ఉండదనమాట. ఏమైనా చిన్న పిల్లలమా ఏంటి కేక్ కటింగ్‌లు అవి ఇవి అంటాడనమాట. ఎందుకో తెలీదు మాకు కేక్ కటింగ్ అంటే ఇష్టం ఉండదనమాట. చిన్నప్పటి నుంచి అంతే నా బర్త్‌డే అయితే నాకు సెవెంత్ క్లాస్ వచ్చేంత వరకు కూడా నాకు కేక్ కటింగ్‌లు అలాంటివి అయితే చేసేది కాదు మా అమ్మ అయితేని. అంటే ఏమో తెలీదు. ఇంకా తర్వాత సెవెంత్ నుంచి మాత్రమే ఇంకా నాకు కేక్ కటింగ్ సెవెంత్ కూడా కాదు 8, 9 నుంచి వచ్చే వరకు ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయించిందనమాట మా అమ్మ, మా నాన్న అయితేని. ఇంకా తర్వాత ఇంకా కప్పులు ఉంటాయి కదా! టీ కప్పులో అయితే సేమియా పాయసం అయితే వేసేసి ఇంకా అందరికైతే పంచిపెట్టేసాను. ఇంక కేక్ అయితే ఎలాగో నేనే కదా ట్రై చేస్తాను అని చెప్పి కేక్ అయితే పంచిపెట్టలేదు. అదైతే తక్కువే చేద్దామని అనుకున్నాను. అందుకే ఇంకా ఆఫ్టర్‌నూనే మళ్ళీ ఇవైతే పంచిపెట్టేసాను అనమాట. తొందరగా అన్నవరం నుంచి వచ్చిన వెంటనే ఈ పని మొదలుపెట్టేసాను నేను. ఇంకా ఇవి కూడా పంచిపెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే కేక్ తయారు చేద్దామని అయితే అనుకున్నాననమాట. చిన్న గ్లాస్ కేక్ కట్ చేసామన్న పేరుకి అయితే మాత్రమే కేక్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చిన్న గ్లాస్‌తో అయితే ఒక కప్పు ఇంకా మైదా పిండి తీసుకున్నాను. అదే గ్లాస్‌లో సగానికి షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ జార్‌లో వేసాననమాట. కొద్దిగా హెల్త్‌గా అంటే 3/4 3/4 అంటే ఇంక షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని తర్వాత అందులోని ఇంకా ఆ గ్లాస్‌కి సగానికి ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ గ్లాస్‌లో అదే ఆ గ్లాసు అదే గ్లాస్ సగానికి మిల్క్, అదే గ్లాస్ సగానికి ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ ఇంకా బేకింగ్ పౌడర్ కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ అలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మనకి ఇంకా కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉందంటే కనుక కొన్ని కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఏమో ఎలా వస్తుందో ఏంటో మళ్ళీ ఎందుకు ఎక్కువ చేసుకుంటే వేస్ట్ కదా అని చెప్పి తక్కువగానే ట్రై చేశాను అనమాట. కేక్ కట్ చేయాలన్న పేరుకైతే మాత్రం. ఇంకా మా పిల్లలు అందులోని ఇంకా పిల్లలతో పని చేయడం అంటే చాలా ఇబ్బంది కదా! అందులోని అంత దూరం జర్నీ చేసొచ్చి ఇంకా ఇన్ని పనులు చేయాలంటే చాలా విసుగొచ్చేసింది. మళ్ళీ దానికి తోడు ఇంకా టిఫిన్ కూడా తయారు చేయాలి. ఏంటంటే మరి వ్రతం చేయించుకున్నాం కదా! రైస్ తినకూడదు ఇంకా నైటు. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే అన్ని పనులు చేసుకుంటున్నాను. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంతలా అనిపించదు. అమ్మ దగ్గరున్నా, అత్త దగ్గరున్నా పిల్లల్ని చూస్తారు లేకపోతే ఏదో ఒక వంట సాయం చేస్తానని ఉంటుంది. కానీ అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా హడావిడి వచ్చేస్తుందనమాట.
ఇంకా ఎనీహౌ ఇంకా కేక్ అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేక్ మౌల్ అయితే పెద్దది అయిపోద్ది కదా అని చెప్పి చిన్న కప్ బాక్స్ అయితే తీసుకున్నాను. దానికి నెయ్యి అప్లై చేసి ఇంకా చుట్టూ మైదా పిండి అయితే ఇంకా అలా అప్లై చేసుకొని ఇంకా అందులో ఈ కే బ్యాటర్ అంతా ఉంపేసాను అనమాట. తర్వాత ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టేసుకొని అందులో నాకు గ్యాస్ స్టవ్ లిడ్ ఉంటుంది కదా, ఇంకా అదైతే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసి తర్వాత ఇంకా ఈ కేక్ బ్యాటర్ని అంతే బాక్స్ని అందు మీద అయితే సెట్ చేసుకొని మరి పైన మూత కూడా పెట్టుకున్నాను. పెట్టి మొత్తం కవర్ చేయడానికి పెద్ద లిడ్ అయితే ఒకటి అప్లై పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక 25 మినిట్స్ అయితే అలా వదిలేసాను. ఫైనల్గా అయితే కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇలా తక్కువ చేసుకున్నప్పుడు బాగా వస్తుందండి. మనం ఎక్కువగా ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు బాగా రాదు. ఇంకా ఫైనల్గా అయితే నేను తయారు చేసిన కేక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నవ్వుకోవద్దు, ఓకేనా. పైన గార్నిష్ అదే డెకరేట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి హిప్పింగ్ క్రీమ్లు ఏమీ లేవన్నమాట. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేయడానికైతే ప్రిపరేషన్ చేస్తున్నాము. మాకు కెమెరా ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు లేరు. ఇంకా అందుకని చెప్పేసి మా పిల్లలైతే తీస్తున్నారనమాట వీడియో. ఇంకా తర్వాత మా ఆయనకై నేను సేమియా తినిపించాను, మా ఆయన నాకు తినిపించారు. తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తాము. చేసిన తర్వాత ఇంకా నేనైతే ఉప్మా వండానండి. ఇంకా ఉప్మానే తినేసామన్నమాట. ఇంకా తొందరగా అయితే పిల్లలు కూడా పడుకుని పోయారు. ఫైనల్గా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. ఎక్కువ ఖర్చు తక్కువ అలాంటివి ఏమి ఉండదన్నమాట. ఏదో సింపుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకుంటారో మాది కూడా అలాగే ఉంటుంది యానివర్సరీ అనేది. పెద్ద ఎక్కువ అంగులు ఆర్భాటాలు అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఫైనల్గా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.